వందనాలు. సలాం అలైకుం, నమస్తే. ఒక్కొక్కసారి మనము గుండెలు పగిలిపోయినంత మాట అపవాదితో మనం వింటాము. చాలా భయంకరమైనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. ఎంతో పాపంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వు తప్పు చెయ్యవు కానీ చెయ్యకపోయినా అనేవాళ్ళు ఉంటారు. తప్పు చేసిన వారు జోలికి ఎవ్వరూ పోలేరు. ఎందుకు తెలుసా? అపవాది అంత గట్టిగా వాడుకుంటుంది. నోటితో, కంటి చూపుతో, నడకతో, ఆలోచనతో అపవాది వాడుకుంటూ ఉంటుంది. ఒక బిడ్డ చాలా తాగుతున్నాడు. నేను అన్నాను, అరే నాయనా, నువ్వు తాగుతున్నావు, పరలోకం మనకు కావాలంటే మనం మారాలి. మారకపోతే పరలోకం రాజ్యం లేదురా నాయన అంటే, ఆ బిడ్డ అన్నాడు, ఈ భూలోకంలో, ఈ లోకంలో ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఏదో ఒక సేవకులు కాళ్ళు పట్టుకొని నేను కూడా పరలోకానికి వెళ్తాను అన్నారు. కాళ్ళు పట్టుకొని పరలోకానికి వచ్చేది ఏందిరా నాయన? ఆయన రాజ్యము మనం చూడాలంటే కాళ్ళు పట్టుకున్నా కూడా ఆయన రాజ్యంలోకి రానియడు. ముందు నీకున్న చెడ్డ అలవాట్లను మార్చుకో, మంచి మనసుతోను ఉండు, అప్పుడు నీకు పరలోకం రాజ్యం ఇస్తాడు దేవుడు అని చెప్పాను. తాగుబోతుడుగా తిరగటము చాలా నీకు చిన్నగా కానొస్తుందేమో. తిరుగుబోతుడుగా తిరగటము నీకు చాలా చిన్నగా ఉండవచ్చు. హత్యలు చేయటము, మానభంగాలతోనైనా వ్యభిచారాలకు కూడా నీకు తక్కువగా కానొస్తుందేమో. నీకు ఒక రోజు సిలువ వేసే రోజు చాలా తొందరలో ఉంది. సిలువ అంటే యేసు ప్రభు వారికి వేశారు కదా సిలువ నువ్వు అనుకోవచ్చు. యేసు ప్రభు వారికి వేసిన సిలువ వేరు, నీకేసే సిలువ వేరు. ఆయనకి అనుకోని భూమి మీదకి వచ్చారు ఆయన ముందే. ఎందుకు తెలుసా? ఆయన మన కోసమే సిలువ పడ్డారు. మన సిలువ ఆయన ఆజ్ఞతో పడేది. ఆజ్ఞతో పడేది చాలా భయంకరమైనది. అది మనం చూడలేము, భరించలేము. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు, మీరు యెహోవాని ఎలాగా నమ్మారు? యెహోవాని నమ్మితే నరకంలో పడతారు అన్నాడు. నిజమే, యెహోవాని నేను నమ్ముకుంటే నరకానికి పోతాను, కరెక్ట్. అయితే నువ్వు నమాజు చదివి పరలోకానికి వెళ్ళు, అంటే జన్నత్తుకి వెళ్ళు. కానీ నాకు మరొకసారి ఆ మాట అనొద్దు అని చెప్పాను. ఎందుకు వచ్చిందంటే ఆ మాట, ఇస్మాయిల్ పుట్టినప్పుడు అబ్రహాము, ఆగరు, శారా మరి ఎవరికి పూజించారు? ఆయన యెహోవాని పూజించారా, లేకపోతే అల్లాని పూజించారా? ఇస్మాయిల్ పుట్టినాకనే అల్లాగా ఆయన 14 సంవత్సరాల వయసులో నుంచి అల్లాగా వచ్చారు. కానీ మొదటి తల్లిదండ్రులు ఏ మెట్టు మీద నిలబడ్డారు? ఏ మెట్టులో ఉన్నారు? రెండో మెట్టు కుమారుడు ఇస్మాయిల్ అల్లాగా ఎక్కారు. మూడో మెట్టుగా యెహోవాగా ఇస్సాకు ఎక్కారు. నాలుగో మెట్టుగా విగ్రహాలు పూజించేవారుగా ఎక్కారు. కానీ ఇదంతా
ఒక యాత్ర దేవుడు ఏర్పరిచినది. ఈ యాత్రలో నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ కాదు. అక్కడ నీవు తగ్గించుకొని సమాధానం పడి నువ్వు మాట్లాడే మాట, నీ కంటి చూపు, నీ నడక, నీ ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండి నువ్వు మాట్లాడుకొని, నీకు ఈరోజు డబ్బు శాశ్వతం కాదు, ఈ ఎకరాలు పొలాలు శాశ్వతం కాదు, ఈ హోదాలు మనకు శాశ్వతం కాదు, కానీ నీకు మంచి మనసుతో నువ్వు జీవించటము శాశ్వతము. ఈరోజు మనం చాలా ఆశ్చర్యమైన సంఘటనలు, ఆశ్చర్యమైన మాటలు మనం వినొచ్చు. ఈరోజు చాలా బాధ పెట్టే పనులు, బాధ పెట్టే మాటలు కూడా వింటాం. అందరి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా దేవా, రక్షకుడా, ఈ భూమి మీదకి అపవాదితో ఒక మనిషిని కూడా నువ్వు తెచ్చావు. మొదటి సాతాను, రెండోసారిగా మనిషిగా నువ్వు ఈ భూమి మీద వేరుపరిచావయ్యా. లోకంలో ఉన్న ప్రతి వారిని మీరు దీవించి, ఆశీర్వదించి, ఘనపరిచి, సమాధానం, ప్రేమ, తగ్గింపు జీవితం, మారు మనసు, మంచి మనసు, నీ కంటి చూపు, నీ నడక, నీ ఆలోచన, నీ హృదయములో కలిగి జీవించటానికి సహాయము దయచేయండి. నమ్మదగ దేవా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి.